స్మోకింగ్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ లేకపోతే కొంచెం కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు. వీటి వల్ల అసలు పళ్ళకి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది? మీరు అన్నట్టు ఏంటి కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే స్మోకింగ్ అండ్ ఈ ఆల్కహాల్ వల్ల చాలా డ్యామేజ్ ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే చిగుళ్ళలో చేంజెస్ వచ్చి దాని స్టెయిన్స్ ఒక్కటే ఫామ్ అవుతాయి అనుకుంటారు, బట్ గమ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువయ్యి చిగుళ్ళు కింద ఉన్న ఎముక కూడా తగ్గిపోయి పళ్ళు కదలటం అనేది ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు కూల్ డ్రింక్స్ వాడటం వల్ల ఎక్కువ ఏమవుతుంది అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల పళ్ళు ఎనామెల్ పొర పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల సెన్సిటివిటీ, జివ్వుమని లాగటం ఏమన్నా తాగినా, కాబట్టే మనం కూల్ డ్రింక్స్ తాగినా అది ఎక్కువ ఉన్నా కూడా ఎనామెల్ పొర, తెల్ల పొర పోయి సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇందాక లైఫ్ స్టైల్ అన్నారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కూడా ఎక్కువ మనం సాఫ్ట్ డైట్ ఫుడ్ ఎక్కువ అలవాటైంది, ఫైబర్ ఫుడ్ తక్కువ ఉండేప్పటికి కూడా. సో ఈ సాఫ్ట్ డైట్ ఫుడ్ ఏమవుతుంది అంటే పళ్ళ మీద కూడా అంటుకుపోయి ఒక తెల్ల పొరలాగా ఫామ్ అవుతుంది, దాన్ని ప్లాక్ అంటాం. ఆ ప్లాకే ఫస్ట్ మనకి ఎక్కువ నోట్లో బ్యాక్టీరియా ఫామ్ అవటానికి ఎక్కువ ఛాన్స్. ఈ ప్లాక్ గట్టిపడి కాల్షియం మినరల్ సాల్ట్స్తో యాడ్ అయ్యి క్యాల్కులస్ అని ఫామ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ అనేది డైలీ ట్వైస్ బ్రషింగ్, ఫ్లాసింగ్ ఇవి చేస్తూ అండ్ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ విజిట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ఓరల్ హెల్త్. కానీ ఎక్కువ మంది ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే మనకి మెయిన్ చిగుళ్ళు ప్రాబ్లమ్స్, ఈ పంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.